Okay. Now, character A of 4. So, 4 మెమరీ లొకేషన్లు తీసుకున్నా. సో ఇలా రాస్తా, మెయిన్ క్యారెక్టర్ ఏ ఆఫ్ 4. నౌ అనగానే ఏమవుతుంది, 4 మెమరీ లొకేషన్లు ఇస్తుంది క్యారెక్టర్ల కొరకు. ఇలా 4 మెమరీ లొకేషన్లు ఇస్తుంది. నౌ ఏ ఇది 0 1 2 3. ఈ మెమరీ పేరు 1000 ఉంటే ఈ పక్క మెమరీ ఎంత ఉంటుందో చెప్తారా ఎవరైనా? ఏ ఆఫ్ 0 అనేది 1000 ఉంటే పక్క మెమరీ ఎంత ఉంటుందో చెప్తారా ఎవరైనా? 1001. ఎందుకంటే ఈచ్ క్యారెక్టర్ టేక్స్ ఓన్లీ 1 బైట్. 1002, 1003 ఇలా ఉంటుంది. నా ఇప్పుడు ఈ మెమరీలో ఏం పెట్టమన్నాము? ఈక్వల్ టు 4 క్యారెక్టర్లు. ఎస్ ఆర్ నౌ ఈ నౌ ఈ 4 క్యారెక్టర్లు ఇక్కడ పెట్టేస్తుంది. SREE. యాక్చువల్లీ ఆస్కీ కోడ్స్ పెడుతుంది, వాటి ఆస్కీ కోడ్స్ పెడుతుంది. రేపు ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ ఎఫ్ %C 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 కామా A0 కామా A1 కామా A2 కామా A3. అయితే ఇప్పుడు మనం ప్రింట్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ల మధ్యన %Cల మధ్యన స్పేస్ ఇవ్వలేదు. స్పేస్ ఇవ్వకపోవడం వల్ల నీకు అవుట్పుట్ ఎలా అంటే ఇలా సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. చూసిన వాడు ఏమనుకుంటాడు, శ్రీ అనే పేరు ప్రింట్ అయింది అనుకుంటాడు. ఇది శ్రీ అనే పేరా చరిత్? SRE అనే 4 క్యారెక్టర్ల 4 క్యారెక్టర్లు సార్. 4 క్యారెక్టర్లు, అంతేకాని అది పేరు కాదు. కానీ చూసిన వానికి ఇది పేరులాగా కనిపిస్తుంది. మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయా? లేనిది ఉన్నట్టు చూపిస్తుందా ఎక్కడైనా చరిత్? సార్ మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయా అంటే లేనిది ఉన్నట్టు చూపిస్తుందా? ఎక్కడైనా లేనిది ఉన్నట్టు చూపిస్తుందా? లేదు సార్. చూపిస్తుంది. వన్ ఎగ్జాంపుల్ మిరేజ్. అక్కడ వాటర్ ఉన్నట్టు చూపిస్తుందా చూపియదా? సార్ నిజంగా వాటర్ ఉంటాయా? ఉండవు సార్. చూసావా? సో మన కళ్ళు మనల్ని మోసం చేయడంలో అది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపులే ఇది. ఇది పేరు కాదు, ఏం కాదు, కానీ పేరు ప్రింట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ని మనం బేస్ చేసుకొని మనల్ని మనమే మోసం చేసుకుంటూ పేర్లతో చేసే ప్రోగ్రాంలన్నీ చేస్తాం. ఇప్పటివరకు ఇంటీజర్లు ఫ్లోట్ వరకే చేశాము. ఇప్పుడు పేర్లతో చేసే ప్రోగ్రాంలన్నీ చేస్తాం. తీసుకోండి ఇది.
Okay, is it completed? Complete Yes, అయిందా? sir. Now, ఇక్కడ చేసి చూద్దాం అదే క్యారెక్టర్ ఏ ఆఫ్ 4 ఈక్వల్ టు ఎస్ కామ ఆర్ కామ ఈ కామ ఈ రేపు ప్రింట్ చేసి చూద్దాం. Now print f percentage c percentage c percentage c percentage c. Now comma a0 comma a1 comma a2 comma a3 అన్ని ప్రింట్ అవుతాయి. సో చూసిన వాళ్ళకి ఎలా కనిపించింది చూడు, పేరు ప్రింట్ అయినట్టు కనిపించింది. నిజంగా అది పేరు కాదు, 4 క్యారెక్టర్లు. లేదు నాకు ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు, నేను ఒక్కొక్క క్యారెక్టర్ ఇస్తా. ఇలా a0 ఈక్వల్ టు ఎస్, a1 ఈక్వల్ టు ఆర్, సో a2 ఈక్వల్ టు ఈ, a3 ఈక్వల్ టు ఈ. నీ ఇష్టం వచ్చిన ఇవ్వు. నా ప్రింట్ చేస్తే అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి సైడ్ బై సైడ్. ఇలా కూడా ఇవ్వచ్చు, డిక్లరేషన్ లో కాకుండా తర్వాత కూడా ఒక్కొక్క వాల్యూని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. నా తీసుకోండి. Is it completed? Yes, sir. ఓకే. లేదు బయటికి వెళ్ళి క్యారెక్టర్స్ రీడ్ చేసుకో. నౌ ప్రింట్ ఎఫ్ ఎంటర్ 4 క్యారెక్టర్స్. నౌ స్కాన్ ఎఫ్ percentage c percentage c percentage c percentage c. Address of a0 comma address of a1 comma address of a2 comma address of a3. Now ఇప్పుడు చూడు, ఎంటర్ 4 క్యారెక్టర్స్. స్టూడెంట్ ఇలా ఇచ్చే ఛాన్స్ ఉంది, SREE. ఇలా ఇస్తే ఏమవుతుందో తెలుసా, ఎస్ను ఒక క్యారెక్టర్ అనుకుంటుంది, తర్వాత స్పేస్ను కూడా ఒక క్యారెక్టర్ అనుకుంటుంది, తర్వాత ఆర్ ఒక క్యారెక్టర్ అనుకుంటుంది, మళ్ళీ స్పేస్ ఒక క్యారెక్టర్ అనుకుంటుంది. సో 4 క్యారెక్టర్లు అయిపోయాయి, 1 2 3 4. ఎస్ స్పేస్ ఆరు స్పేస్, మిగతా క్యారెక్టర్స్ తీసుకోదు.
అంటే అవుట్పుట్ ప్రింట్ చేస్తే నీకు ఏమొస్తుంది అంటే ఎస్ స్పేస్ ఆరు స్పేస్ వస్తుంది. సార్ 2 క్యారెక్టర్లే తీసుకుంది సార్ అంటాడు స్టూడెంట్. 2 తీసుకుందా 4 తీసుకుందా? సరే 2 తీసుకుందా 4 తీసుకుందా? సార్ మళ్ళీ అడుగుతారా? ఇప్పుడు ఎంటర్ 4 క్యారెక్టర్స్ అని అడిగింది. అడిగితే నేను ఎస్ స్పేస్ ఆరు స్పేస్ ఇలా ఇచ్చా. ఇలా ఇస్తే అవుట్పుట్ ఓన్లీ ఇదే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు 2 క్యారెక్టర్లు తీసుకున్నట్ట 4 క్యారెక్టర్లు తీసుకున్నట్ట? 4 సార్. ఏంటివేంటివి 4 క్యారెక్టర్లు? ఎస్ స్పేస్ ఆర్ స్పేస్. సో ప్రతిదీ క్యారెక్టరే, ప్రతిదీ Yes, sir. ఇంటీజర్ కాదు, ప్రతిదీ ఇంటీజర్ కాదు, ప్రతిదీ ఫ్లోట్ కాదు, కానీ ప్రతిదీ క్యారెక్టరే. స్పేస్ కూడా క్యారెక్టర్ లాగా తీసుకుంటది, అందుకే అలా ఇవ్వద్దు. సో ఇలా ఇవ్వాలి. క్యారెక్టర్స్ కు మధ్య స్పేస్ కానీ ఎంటర్ కానీ ప్రొవైడ్ చేయొద్దు. సో చూసిన వారికి ఎలా కనిపించింది? 4 క్యారెక్టర్స్. ఇప్పుడు సో క్యారెక్టర్స్ అనే బదులు ఏమందాం? ఎంటర్ 4 క్యారెక్టర్స్ నేమ్. ఎంటర్ 4 క్యారెక్టర్స్ నేమ్. నౌ రాజు అని ఇచ్చా, ఎంటర్ కొట్టా, నా అవుట్పుట్ కూడా రాజు అని వచ్చింది. సో ఇది చూసిన స్టూడెంట్ ఏమనుకుంటాడు? అబ్బో కంప్యూటర్ పేరు అడిగింది, పేరు ఇచ్చాను, పేరు తీసుకుంది, పేరు ప్రింట్ చేసింది. ఇదంతా నిజమేనా వర్ష? ఇదంతా నిజమేనా? నిజంగా పేరు తీసుకొని పేరు ప్రింట్ చేసిందా? ఇది నిజమేనా? క్యారెక్టర్స్ తీసుకుంది, క్యారెక్టర్స్ ప్రింట్ చేసింది, కానీ చూసిన వానికి ఎలా కనిపించింది? ఇప్పుడు ఇది కంప్యూటర్ పేరు అడిగినట్టు, మనం పేరు ఇచ్చినట్టు, అది పేరు ప్రింట్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనల్ని మనమే మోసం చేసుకుంటూ పేర్లతో చేసే ప్రోగ్రాంలన్నీ చేస్తాం. ఇప్పుడు నిజంగా అవి పేర్లు కావు. నా ఇలా తీసుకోండి, ఇస్ ఇట్ కంప్లీటెడ్? ఇస్ ఇట్ కంప్లీటెడ్? Yes, sir. సో ఇప్పుడు ఏం చేద్దాం? 20 క్యారెక్టర్స్ తీసుకుందాం. 20. ఇప్పుడు ఎంత 20 క్యారెక్టర్స్ నేమ్ అంటే స్కాన్ఎఫ్ లో ఎన్ని పర్సెంటేజ్ సీల్ వాడాలి?
20 20 20 వాడాలంటే చాలా కష్టం. సో కాబట్టి ఏం చేస్తా, ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 20, I ప్లస్ ప్లస్ స్కాన్ పర్సెంటేజ్ సి అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ I0 ఉన్నప్పుడు A0లో పెడుతుంది, I1 ఉన్నప్పుడు A1లో పెడుతుంది, I2 ఉన్నప్పుడు A2లో, అలా నీ క్యారెక్టర్స్ అన్ని పెట్టేస్తుంది. మళ్ళీ ప్రింట్ చేయాలన్నప్పుడు I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 20, I ప్లస్ ప్లస్ నౌ ప్రింట్ పర్సెంటేజ్ C, A ఆఫ్ I. ఇది 20 క్యారెక్టర్లు ప్రింట్ చేస్తుంది, ఇది 20 క్యారెక్టర్లు రీడ్ చేస్తుంది, ఇది 20 క్యారెక్టర్లు ప్రింట్ చేస్తుంది. అయితే ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ 20 క్యారెక్టర్స్కే పనిచేస్తుంది. మరి 10 క్యారెక్టర్స్ ఉంటే ఎలా, 10 పెట్టాలి, మార్చాలి. 5 క్యారెక్టర్స్ ఉంటే ఎలా మార్చాలి. ఊకేలా మార్చకుండా వాట్, ఎంటర్ ఎన్, స్కాన్ పర్సెంటేజ్ ది అడ్రస్ ఆఫ్ ఎన్, ఎంటర్ పర్సెంటేజ్ ది క్యారెక్టర్స్ నేమ్ కామా ఎన్. సో ఇక్కడ ఎన్ పెట్టాము, ఇక్కడ ఎన్ పెట్టాము. నా సో ఇప్పుడు ఎంటర్ ఎన్ అడుగుతుంది, నువ్వు 10 ఇస్తే ఎంటర్ 10 క్యారెక్టర్స్ నేమ్ అని అడుగుతుంది. ఇది రీడ్ చేస్తుంది, ఇది ప్రింట్ చేస్తుంది. అయితే ఎన్ తర్వాత ఎంటర్ కొడతావు, ఆ క్యారెక్టర్ని ఫస్ట్ క్యారెక్టర్గా తీసుకుంటుంది. ఆ క్యారెక్టర్ ఎంటర్ తర్వాత ఎన్ ఇచ్చినాక ఎంటర్ కొడితే అది పోవాలి. దానికోసం ఫ్లష్ గుర్తుందో లేదో, ఫ్లష్. ఫ్లష్ అంటే సో ఫ్లష్ చేసేస్తుంది ఎన్ తర్వాత ఇచ్చిన ఎంటర్ కీని. యాష్ ఇంక్లూడ్ studio.h. ఓకే, నా చూడు ఈ ప్రోగ్రామ్. ఎంటర్ ఎన్, 8 ఇచ్చిన. Now 8 characters name. Now Sridhar. చూసావా ఎలా ఉందో. Now enter n. So 9. Enter 9 characters name. Srivarsha. అయితే చూసినా ఈ ప్రోగ్రామ్ సేమ్ ఇంటీజర్ అడ్రస్ ఉన్నట్టే ఉందా, చాలా తేడా వచ్చేసిందా? సరే, సేమ్ ఇంటీజర్ అడ్రస్ ఉన్నట్టే ఉందా, చాలా చేంజ్ వచ్చేసిందా? చాలా చేంజ్ ఏం రాలేదు సార్. ఇంటీజర్ అడ్రస్ ఉన్నట్టే ఉంది కదా. ఎస్ సార్. గదే ఎన్ రీడ్ చేసుకున్నాం, ఎన్ క్యారెక్టర్స్ రీడ్ చేసుకున్నాం, ఎన్ క్యారెక్టర్స్ ప్రింట్ చేసినాం. అవునా వర్ష? చేంజ్ పెద్దగా చేంజ్ ఉందా? ఏం లేదు కదా. అయితే మీ సార్ ఇలా ఏది చెప్పడన్నట్టు, ఇది చెప్పాడు అసలు. సో వేరే విధంగా చెప్తాడు. స్టూడెంట్ ఏమనుకుంటాడంటే అలాగే చేయాలేమో అనుకుంటారు. అలాగే కాదు, ఇలా కూడా చేయొచ్చు. సరే, ఇప్పుడు ఒకటి చెప్తా వినండి. క్యారెక్టర్ A ఆఫ్ 10. సో 10 తీసుకున్నాను, ఇందులో 8 క్యారెక్టర్లు పెడతాను. ఎస్, ఆర్, ఏ, డి, హెచ్, ఏ, ఆర్ ఇలా పెట్టాను. 8 క్యారెక్టర్లు పెట్టాను. 10 లొకేషన్లు తీసుకున్నాను, 8 క్యారెక్టర్లు పెట్టాను. నా ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఉన్నాయనుకో. ఇంకా
4 4 8 ఇంకా 2. ఓకే, 10 మెమరీ లొకేషన్లు తీసుకున్నాను. తీసుకొని ఎలా పెట్టుకుంటాను? సో 4 5 6 7 8 9. సో నౌ చూద్దాం క్యారెక్టర్ ఏమందాం. క్యారెక్టర్ ఏ ఆఫ్ 10 10 లొకేషన్లు is equal to S R E E D H A R. ఇలా 10 క్యారెక్టర్లు తీసుకొని 8 క్యారెక్టర్లు పెట్టా. నౌ శ్రీధర్ DHAR. మిగతా 2 లొకేషన్స్ లో ఏముంటాయి? 10 క్యారెక్టర్లకు మెమరీ తీసుకున్నాను. డిక్లరేషన్ లోనే వాల్యూస్ ఇనిషియలైజ్ చేశాను. 8 చేశాను. మిగతా 2 ఏముంటాయి? ఎవరైనా చెప్తారా? చరిత్ ఏమైనా చెప్పగలవా? పది క్యారెక్టర్ల మెమరీ తీసుకున్నాను. 8 క్యారెక్టర్లు పెట్టాను. డిక్లరేషన్ లో ఇనిషియలైజ్ చేశాను. మిగతా 2 ప్లేసుల్లో ఏముంటాయో చెప్తావా వర్ష? ఇంటీజర్ అర్రేలో అయితే ఏముంటాయి? ఇంటీజర్ అర్రేలో తక్కువ వాల్యూస్ ఉంటే ఏముంటాయి? డిక్లరేషన్ లో ఇనిషియలైజ్ చేసి తక్కువ ఇస్తే అర్రే చూడనా, మొత్తం సి లాంగ్వేజ్ అంతా ఒకవైపు, ఒక్క అర్రే ఒకవైపు, గుర్తులేదా? డిక్లరేషన్ లో వాల్యూస్ ఒక్క వాల్యూ ఇచ్చినా సరే మిగతా వాల్యూస్ అన్ని జీరోస్ ఉంటాయని చెప్పలేదా? డిక్లరేషన్ లో నువ్వు వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తే తక్కువ ఇస్తే మిగతా జీరోస్ ఉంటాయి. నువ్వు డిక్లరేషన్ లో ఒక్క వాల్యూ ఇవ్వకపోతే మాత్రమే గార్బేజ్ ఉంటాయి. ఈ విషయం చెప్పలేదా భరత్? ఎస్ సార్, చెప్పారు స్టార్టింగ్ లోనే. వర్ష చెప్పలేదా? మళ్ళీ మర్చిపోయావు. సో జీరోస్ ఉంటాయి, అవునా? ఇక్కడ ఏ అన్నాం. ఇక్కడ నిజంగా ఏ ఉంటుందా? 65 ఉంటుందా? ఇక్కడ ఏ అనే క్యారెక్టర్ ఉంది అనుకున్నాం. నిజంగా ఏ ఉంటుందా? 65 ఉంటుందా? సారీ 97, స్మాల్ ఏ ఉంటుందా? 97 ఉంటుందా భరత్? నిజంగా అక్కడ ఏ ఉంటుందా? మెమరీలో 97 ఉంటుందా? 97 ఉంటుంది సార్ కదా. కానీ 97 ఉంది కాబట్టి ఆల్ఫాబెట్ ఏ ఉంది అనుకున్నాం. మరి ఇక్కడ జీరోలు ఉంటే ఏ క్యారెక్టర్ ఉంది అనుకోవాలి. కెన్ ఎనీబడి టెల్? జీరో ఆస్కీ కోడ్ ఉన్న క్యారెక్టర్ ఏందో ఎవరైనా చెప్పగలరా? ఏ క్యారెక్టర్ యొక్క ఆస్కీ కోడ్ జీరో? కెన్ ఎనీబడి టెల్? వర్ష మర్చిపోయావా? జీరో క్యారెక్టర్ యొక్క ఆస్కీ కోడ్ 48. నేను అడిగింది అది కాదు. ఏ క్యారెక్టర్ యొక్క ఆస్కీ కోడ్ జీరో? The first character in characters. Which character? Null, sir. /0 ఆర్ నల్ క్యారెక్టర్ అంటారని చెప్పలేదా వర్ష? మర్చిపోయావా?
వర్ష మర్చిపోయావా? నాకు కాబట్టి క్యారెక్టర్ అర్రేలో డిక్లరేషన్ లో ఇనిషియలైజ్ చేసి తక్కువ ఇస్తే మిగతా ఏముంటాయని చెప్పాలి అంటే /0 ఉంటుందని చెప్పాలి. నిజంగా అక్కడ ఉండేది జీరోనే. నిజంగా అక్కడ ఉండేది జీరోనే. కానీ జీరో యాస్కీ కోడ్ ఉన్న క్యారెక్టర్ ఏంటంటే /0. రైట్. కాబట్టి క్యారెక్టర్ అర్రేలో డిక్లరేషన్ లో వాల్యూస్ ఇచ్చి తక్కువ వాల్యూస్ ఇస్తే మిగతా /0 ఉంటాయని చెప్పాలి. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి? %c 8 వాడి ప్రింట్ చేయొచ్చు, లేదా ఫర్ లూప్ వాడి ఫర్ i = 0 i <8 i++ ప్రింట్ %c, a of i అనొచ్చు. అయితే పాతకాలంలో టపాసులు కాల్చే కాన్సెప్ట్ చెప్తా ఒకసారి. పాతకాలంలో టపాసులు ఎలా కాలుస్తారు? సో ఇలా క్యాండిల్ వెలిగించుకుంటారు, చిన్న టపాసులు ఉంటాయి. ఓకే, ఏం చేస్తారు? ఈ టపాసును తీసుకువెళ్ళి దీనికి అంటించేసి అలా త్రో చేసేస్తారు, టాప్ అంటది. మళ్ళీ రెండో టపాసు తీసి మళ్ళీ సేమ్ వర్క్ చేస్తారు. ఇలా కాల్చే వాళ్ళు పాతకాలంలో టపాసులు ఒక్కొక్కటి. ఇలా కాల్చడం వల్ల ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే చేతిలోనే కాలిపోవచ్చు. ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడానికి కొత్తగా టపాసులు కాల్చే కాన్సెప్ట్ లో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఏంటో ఎవరైనా చెప్తారా? సరే, టపాసులు కాల్చే కాన్సెప్ట్ లో కొత్త కాన్సెప్ట్ ఏంది? సార్ అంటే కొత్త కాన్సెప్ట్ అంటే ఎట్లా అర్థం కాలేదు సార్. ఇలా ఒక్కొక్క టపాసు కాల్చకుండా పాతకాలంలో ఒక్కొక్కటి కాల్చేవాళ్ళు సపరేట్ గా. ఇప్పుడు ఒక్కొక్క టపాసు కాకుండా ఎలా కాలుస్తారు? టపాసులు కాల్చావా ఎప్పుడైనా? అన్నిటికీ అన్ని కనెక్ట్ చేసి ఉంటే ఒక దాన్ని కాలిస్తే అన్ని కాలుతాయి. దాన్నే ఏమంటారు? డామినో ఎఫెక్ట్. భరత్ ఏమంటారు? శరణ్ ఏమంటారు? అన్ని టపాసులు కలిసే ఉంటాయి, దాన్ని ఏమంటారు? చరణ్ చెప్పగలవా? తెలియదా? సరే, వర్షానికి ఏమన్నా తెలుసా? టపాసులన్నీ కలిసే ఉంటాయి, కలిపి ఒక్కటి కనుక స్టార్టింగ్ అంటించేస్తే టపటపా 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 అని కాలుతాయి. సార్ 100 वाला 1000 वाला 1000 वाला లడి. పాతకాలంలో ఇలా ఇండివిజువల్ గా కాల్చేవాళ్ళు ఒక్కొక్కటి. ఇప్పుడు టపాసులు కాల్చే కాన్సెప్ట్ లో కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఏంటి? 1000 वाला లడి. స్టార్టింగ్ అంటిస్తే చాలు టపటపో 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 మొత్తం కాలిపోతాయి. ఇప్పటి వరకు మనం ప్రింటింగ్ లో ఇలా పాతకాలం కాన్సెప్ట్ వాడాము. ఈ ఇంటీజర్ ని ప్రింట్ చేయి, ఈ ఫ్లోట్ ను ప్రింట్ చేయి, ఈ క్యారెక్టర్ ని ప్రింట్ చేయి. ఇలా ఒక్కొక్క దాన్ని సపరేట్ గా ప్రింట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఈ క్యారెక్టర్లు ప్రింట్ చేయడానికి మాత్రమే 1000 वाला లడి కాన్సెప్ట్ రాబోతుంది. ఇది ఓన్లీ క్యారెక్టర్లకు మాత్రమే. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, ప్రింట్ percentage yes. S stands for string. What is a string? A string is a group of characters or collection of characters. నేను మళ్ళీ చెప్పను ఈ క్యారెక్టర్ ని ప్రింట్ చేయి, ఈ క్యారెక్టర్ ని ప్రింట్ చేయి, మళ్ళీ చెప్పను. నా కాడ మస్తు క్యారెక్టర్లు ఉన్నాయి, అన్ని ప్రింట్ చేయి.
అలా చెప్పడానికి పర్సెంటేజ్ ఎస్ అని పెట్టాలి. పెట్టి ఈ పర్సెంటేజ్ ఎస్ తర్వాత ఏం చేయాలి అంటే ఎక్కడి నుంచి ప్రింట్ కావాలి అడ్రస్ చెప్పాలి. అడ్రస్ ఆఫ్ A0. వాట్ ఈజ్ అడ్రస్ ఆఫ్ A0? ఈ ఎగ్జాంపుల్లో A0 అంటే ఎంత? ఇది A0. అడ్రస్ ఆఫ్ A0 అంటే ఎంత చెప్తావా ఎవరైనా? అడ్రస్ ఆఫ్ A0 ఈ మెమరీ యొక్క అడ్రస్ ఎంత? వాట్ హ్యాపెండ్ వర్ష? ఎంత? అంటే మనం ఏం చెప్తున్నాము అంటే 1000 అనే మెమరీ లొకేషన్ నుంచి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ మొదలయ్యాయి. అన్ని క్యారెక్టర్లు ప్రింట్ చేయి. ఇక ఇది స్టార్ట్ చేస్తుంది SREEDHAR. ఎప్పుడైతే మొట్టమొదటగా /0 వచ్చిందో ఇక్కడతో ఈ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయిపోయాయి అని ప్రింటింగ్ స్టాప్ చేస్తుంది. ఎందుకంటే సి కంపైలర్ కి తెలుసు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా /0తో అయిపోతాయి అని. సి కంపైలర్ ని అలా డిజైన్ చేశాడు. ఎలా డిజైన్ చేశాడు అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా /0తో స్టార్ట్ అవుతాయి, /0తో ఎండ్ అవుతాయి అని డిజైన్ చేశాడు. నా ఇప్పుడు చూడు printf %s, అడ్రస్ ఆఫ్ A0. ప్రింటింగ్ లో మొట్టమొదటిసారిగా అడ్రస్ చెప్పింది %s కు మాత్రమే. వేరే వాటికి ప్రింటింగ్ లో ఎక్కడా చెప్పం. ఈ %s యూజ్ చేసినప్పుడు మనం కంపల్సరీ ఓన్లీ ఎక్కడి నుంచి ఆ క్యారెక్టర్లు స్టార్ట్ అవుతున్నాయో అడ్రస్ చెప్పాలి. ఇప్పుడు చూడండి, వర్ష ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ చేయడం బాగుందా, ఫర్ లూప్ యూజ్ చేయడం బాగుందా, ఇది ఇంకా బాగుందా? బాగుంది. సరే, ఇప్పుడు A0 అంటే ఎంత వర్ష? ఇందులో చెప్పు. A0 ఎంత? A0 అంటే ఏంటి? A0 అంటే ఎస్. అడ్రస్ ఆఫ్ A0 అంటే 1000. హలో, A1 అంటే ఆర్, అందులో ఉన్న వాల్యూ. అడ్రస్ ఆఫ్ A1 అంటే 1001. అవును, ఒకవేళ నేను అడ్రస్ ఆఫ్ A1 నుంచి ప్రింట్ చేయమన్నా ఆన్సర్ ఎంత వస్తుందో చెప్తారా శరత్? సార్ ఆర్ నుంచి ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తుంది సార్. రైట్, చూడండి. నేను అడ్రస్ ఆఫ్ A2 నుంచి ప్రింట్ చేయడం మొదలు పెడతా. నీ ఇష్టం, నువ్వు ఎక్కడి నుంచి ప్రింట్ చేయమంటావో చెప్పు. స్టార్టింగ్ అడ్రస్ చెప్పు, అంతే. అక్కడి నుంచి అంటిల్ /0 వచ్చేదాకా ప్రింట్ చేస్తుంది. రైటా? అయితే A0 అంటే ఎస్, అడ్రస్ ఆఫ్ A0 అంటే 1000, A1 అంటే ఆర్, అడ్రస్ ఆఫ్ A1 అంటే ఎంత? 1001, A2 ఈ, అడ్రస్ ఆఫ్ A2 1002. రైట్, సరే. ఇప్పుడు ఇందులో ఇది A0, A1, A2, A3 అలా ఉన్నాయి. మరి ఏ అంటే ఏంటో ఎవరైనా చెప్తారా ఇందులో? వాట్ ఈజ్ ఏ అంటే ఎంత? ఎవరైనా చెప్తారా? ఏ అంటే ఏంటి? A0 అంటే ఎస్, A1 అంటే 6, A2 అంటే ఈ, A3 అంటే ఈ. ఏ అంటే ఏంటో ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీబడి టెల్ వాట్ ఈజ్ ఏ?
ఏ అంటే అరే సార్. ఏ అంటే ఏంటో తెలుసా? ఈ అర్రే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఏ అడ్రస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అర్రే? ఏ అన్నా కూడా ఎంత? 1000. హలో, అడ్రస్ ఆఫ్ ఏ అన్నా ఎంత? ఈ అర్రే ఏ అడ్రస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది కూడా 1000. ఒక్క అర్రే, అర్రే అనొద్దు, ఒక్క అర్రే, ద వన్ అండ్ ఓన్లీ అర్రే. ఒక్క అర్రేని కాపీ చేయలేము, ఒక్క అర్రేని కంపేర్ చేయలేము, ఒక్క అర్రే పైన ఎలాంటి అర్థమెటిక్ ఆపరేషన్ అప్లై చేయలేము. ఒక్క అర్రేలో అడ్రస్ ఆఫ్ ఏ అన్నా ఒకటే. ఆ పాము, ఆ పడగ, ఆ బుస్సు అంటారు. ఇప్పుడు పాముకు తలకాయ ఉంటుంది తెలుసా? చెరే, పాముకు హెడ్ ఉంటుంది తెలుసా? సార్. పాము హెడ్ను ఏమంటారు? ఎవరైనా చెప్తారా? పాము హెడ్ను ఏమంటారు? భరత్, నువ్వు చెప్పలేవా? పాము తలకాయని ఏమంటారు? తెలీదు సార్. పాము తలకాయని ఏమంటారో తెలియదా? వర్ష, తెలియదా? పాము తలకాయను పడగ అంటారు. అర్థమైందా? పాము తలకాయను ఏమంటారు? పడగ అంటారు. పాము తలకాయ అన్నా పాము పడగన్నా ఒక్కటే. అలాగే ఒక్క అర్రేలో అడ్రస్ ఆఫ్ ఏ అన్నా ఒక్కటే. పాముకు ముఖ్యం పడగ, అర్రేకి ముఖ్యం ఈ అడ్రస్. దీన్నే బేస్ అడ్రస్ ఆఫ్ అన్ అర్రే అంటారు. బేస్ అడ్రస్, అర్రేకి బేస్. పాముకు ముఖ్యం పడగ, అర్రేకి ముఖ్యం ఈ అడ్రస్. బేస్ అడ్రస్ ఆఫ్ అన్ అర్రే అంటారు. అందుకే అర్రే అనకూడదు, ఒక్క అర్రే అనాలి. ద వన్ అండ్ ఓన్లీ అర్రే. ఒక్క అర్రే, ఒక్క అర్రే, ఒక్క అర్రే. ఒక్క అర్రేని కాపీ చేయలేము, ఒక్క అర్రేని కంపేర్ చేయలేము, ఒక్క అర్రే పైన ఎలాంటి అర్థమెటిక్ ఆపరేషన్ అప్లై చేయలేము. ఒక్క అర్రేలో అడ్రస్ ఆఫ్ ఏ అన్నా ఒక్కటే. సో నౌ అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అంటే ఎంత? What is address of A of 0? Can you tell, Varsha? What is address of A? Can you tell? What is A? Can you tell? ఏ అంటే ఏంటి? అడ్రస్ ఆఫ్ A0 అదే, అడ్రస్ ఆఫ్ ఏ అదే, ఏ అదే. మరి ఇందులో ఇక్కడ ఏం రాయడం బాగుంది? అడ్రస్ ఆఫ్ A0 కంటే ఏది రాస్తే బాగుంటుంది? సింపుల్ గా, దాట్స్ ఆల్. స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ అవుతాయి. మరి అడ్రస్ ఆఫ్ A0 రాయనా, అడ్రస్ ఆఫ్ ఏ రాయనా, ఏ రాయనా? వర్ష, సింపుల్ గా ఉంది కదా నాన్న? నా కాకుంటే పర్సెంటేజెస్ యూజ్ చేయాలంటే లాస్ట్ కు కంపల్సరీ ఏముండాలి? పర్సెంటేజెస్ ప్రింటింగ్ ఎప్పుడు స్టాప్ అవుతుంది? లాస్ట్ కి ఎప్పుడు ఏది ఉంటే స్టాప్ అవుతుంది? అంటే మన స్ట్రింగ్ లో లాస్ట్ కు /0 ఉండేటట్టు చూసుకోవాలి కదా. /0 ఉండేటట్టు చూసుకోవాలంటే ఒక మెమరీ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా క్యారెక్టర్ల కంటే. ఇప్పుడు ఇది సింగిల్ కోట్ లో ఎందుకు పెట్టాము? ఇది ఒక క్యారెక్టర్ అని ఇండికేట్ చేయడానికి. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే.
ఇది కూడా అంతే. ఇలా ప్రతిదీ క్యారెక్టర్ అని ఇండికేట్ చేయడానికి సింగిల్ కొటేషన్స్ పెట్టాం. ఇలా కాకుండా ఈ అన్ని క్యారెక్టర్లను చెప్పడానికి వచ్చింది ఇంకొక పద్ధతి. నా ఇలా డబుల్ కోట్లో పెట్టాలి. ఇలా డబుల్ కోట్లో పెడితే దీని మీనింగ్ ఏంటో తెలుసా? ఇవన్నీ క్యారెక్టర్లే. ఒక్కొక్క మెమరీలో ఒక్కొక్క క్యారెక్టర్ పెట్టుకో. A0లో S పెట్టుకో, A1లో R పెట్టుకో. వర్ష మరి ఇలా బాగుందా? ఒక్కొక్క క్యారెక్టర్ సపరేట్గా చెప్దామా? సరే, ఇప్పుడు ఇవన్నీ ఒకటే క్యారెక్టర్స్. నా ఈ బ్రేసెస్ కూడా అవసరం లేదు. నా చూడు, చూసిన వారికి ఎలా కనిపించింది? వర్ష పేరు పెట్టుకున్నట్టు, పేరు ప్రింట్ అయినట్టు కనిపించిందా లేదా? కానీ నిజంగా అవి పేరు కాదు. 8 క్యారెక్టర్లు పెట్టుకున్నాము, 8 క్యారెక్టర్లు ప్రింట్ చేశాము. నా ఈ టాపిక్ ని మీ సార్ ఇలా స్టార్ట్ చేస్తాడు. ఎలా స్టార్ట్ చేస్తాడు? Now today we discuss the topic what? Strings. Now topic strings. Now student, so a string is a collection of characters. It always ends with null character. If we want to store n character string, how many locations do we need? If we want to store n characters, how many memory locations do we need, Varsha? Very good. If we want to store n characters string, it needs n plus 1 locations. A string is enclosed in double quote. Now తీసుకోండి టాపిక్. తీసుకోండి. Image loading. అది చెప్పిన తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ వెళ్ళాను. నానా నేను ఫోన్ పెట్టకపోతే మమ్మీ నీకు చేస్తుంది. ఇంకా 2 అమెజాన్ ఆర్డర్లు ఈరోజు రావాలి. ఇది కాకుండా సరేనా తీసుకో అనుకుంటున్నా. 4 o'clock లేపు 4 or 4:10 లేకపోతే 4:30 లేపు.
ఇది రాసుకోవడం అయిపోయిందన్న స్ట్రింగ్ అంటే ఏందో ఇది అయిపోయిందా రాసుకోవడం శరత్ ఎస్ సార్, ఎస్ సార్. నా ఇప్పుడు ఏంది ఎగ్జాంపుల్ నా మెయిన్ character of a of 10 is equal to what? Sridhar. Now print a percentages comma a. Now ఇది తీసుకోండి అవుట్పుట్ శ్రీధర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే ఈరోజు చాలు మళ్ళీ రేపు చూద్దాం. ఈరోజు చాలు మళ్ళీ రేపు చూద్దాం. ఓకేనా? వర్ష గ్రూప్లో వీడియో పెట్టేసాయి.